Good morning. Morning. Good. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజిత వ్లాగ్స్. సో ఈరోజు అయితే స్పెషల్ డే, ఫెస్టివల్ డే, దట్టు అమ్మ వాళ్ళ ఇంట్లో. లెట్స్ సెలబ్రేట్ టుగెదర్. ఆఫ్టర్ మై మ్యారేజ్ ఈ ఫెస్టివల్కి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలా ఫెస్టివల్ రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండటం ఈజ్ ఏ స్పెషల్ ఫీలింగ్. సో ఫెస్టివల్ అయినా సరే అమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి మేమైతే లేట్గానే లేచాము. అమ్మ అయితే మార్నింగే లేచేసి ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసారు. ఇంకా చేస్తూనే ఉన్నారు స్టిల్. ఇంకా మేము లేచి ఇంకా బ్రషింగ్ స్టార్ట్ చేసాము. నేను వర్షి అయితే 8 o'clockకి లేచామన్నమాట. కామన్గా రెగ్యులర్ డే నార్మల్గా ఉంటుంది, బట్ ఫెస్టివల్ వైబ్స్ అంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ ఫెస్టివల్ అంటే అందరం కలిసి టైం స్పెండ్ చేయడం ఈజ్ ద పండుగ బెస్ట్ మూమెంట్ కదా. దట్టు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం, ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం ఇంకా కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ ఇంకా స్పెషల్గా ఉంటుంది. నాకనే కాదు ఎవరికైనా. ఆఫ్ కోర్స్ ఫెస్టివల్ అంటే ఎక్కడైనా గుడ్ వైబ్సే, బట్ ఇది ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము, నేను వషి. అండ్ ఫెస్టివల్ అంటే ఇంకొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అందరికీ. సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా వషికి పాలు, నేనైతే టీ. నా డే అయితే నేను కూడా అందరిలాగానే టీతోనే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక్కడ కాసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మమ్మీ వాళ్ళతో ముచ్చట్లు అలా మాట్లాడుకుంటూ. ఫెస్టివల్ అంటే ఓన్లీ ఫుడ్, పూజలు మాత్రమేనా? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కూడా, లాఫ్స్, జోక్స్ ఇంకా చిన్న చిన్న స్పెషల్ మూమెంట్స్ చాలా ఉంటాయి కదా. అండ్ ఇంకా ఫెస్టివల్ అంటేనే ఇంట్లో పెద్ద హడావిడి ఉంటుంది, గోల్ ఉంటుంది. ఏంటో ఆ రోజే ఇంకొంచెం స్పెషల్ ఫీల్ వస్తుంది. అండ్ ఇక్కడ అమ్మతో కలిసి నేనైతే బెల్లం అన్నం ప్రిపేర్ చేసినాం, అంటే ప్రసాదం అన్నమాట. అంటే ఇవన్నీ సిట్లా దగ్గరికి తీసుకెళ్ళవలసిన థింగ్స్ అయితే ప్రిపేర్ చేస్తుంది అమ్మ. నేను కూడా ఒక చేసాను, జస్ట్ అట్లా లైట్గా హెల్పింగ్. ఆఫ్టర్ దట్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను. వషిని కూడా ఫ్రెష్ అప్ చేసేసా. నేను ఇక్కడ వాడిని వీడియో తీసుకుంటూ హాయ్ చెప్పు, కిస్ ఇవ్వు ఒకటే గోల. పాపం వాడు ఇరిటేట్ ఫీల్ అవుతున్నాడు. ఏం మా మమ్మీ ఊకే వీడియో తీస్తుంది, హాయ్ చెప్పమంటుంది, కిస్ ఇవ్వమంటుంది అని అనుకుంటాడు కావచ్చు. సో ఇంట్లో ఫెస్టివల్ కాబట్టి పూజ ఈజ్ కంపల్సరీ. సో నేను ఇక్కడ అన్నీ చిన్న చిన్నగా ప్రిపేర్ చేసేసిన తర్వాత రెడీ చేసుకొని సింపుల్గా హార్ట్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకొని పీస్ అండ్ హ్యాపీనెస్తో మనమైతే ఈ ఫెస్టివల్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్. అండ్ హియర్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ మై పూజ, హౌ సింపుల్ ఇట్ ఈస్. సో నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా డ్రెస్అప్ అయిపోయాను అనమాట. ఫెస్టివల్ అంటేనే రెడీ అవ్వడం ఈజ్ ద మెయిన్ థింగ్ ఫర్ గర్ల్స్. ఫొటోస్, వీడియోస్ తీసుకోవాలి కదా. సో అందుకే చిన్న గెట్ రెడీ సెషన్. ఒకటే పెద్దగా ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ సింపుల్గా యాజ్ యూజువల్ రెగ్యులర్గా ఎలాగో. అండ్ గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశాను, షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ అమ్మ కూడా పూజ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ లుక్ ఎట్ హియర్, మా తమ్ముడు అయితే వషి కోసం అయితే బట్టలు తీసుకొచ్చాడనమాట, న్యూ క్లాత్స్. అయితే వాడికి సైజ్ కొంచెం పెద్దగా అయిపోయింది. జస్ట్ వేసి చూసామన్నమాట ఎలా ఉంటుందని. మళ్ళీ తీయమంటే అసలు తీయట్లేదు. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ మా చెట్టుకి అయితే జామకాయలు కాస్తున్నాయి, మా తమ్ముడు అయితే తెంపుతున్నాడు. అండ్ హియర్ మై ఫేవరెట్ పార్ట్, ప్రసాదం టైం. ఇందులో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఆల్రెడీ మార్నింగ్ నుంచి అమ్మ ఫుల్ బిజీ ఉన్నారు కదా హౌస్ హోల్డ్ వర్క్స్తో. సో నా వర్క్స్ అయితే నేనే చేసుకుంటున్నా, నాకేం కావాలన్నా నేనే చూసుకుంటున్నా. నాదే ఇంకా వషిది. అండ్ నెక్స్ట్ నేనైతే పాలు తాగానమాట, నాకు ఇంకా వషికి. అండ్ ఈరోజు మా ఇంట్లో హైలైట్ అయితే వషియే. మొత్తం గోల తనతోనే. ఇంకా ఫెస్టివల్ డే అంటే కిడ్స్ది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా హడావిడి. సో మా తమ్ముడు వాళ్ళు పాపం వాడిని ఆట పట్టిస్తున్నారు, ఒకటే ఇరిటేట్ చేస్తున్నారు. ఇంక ఇంటి మొత్తంలో వాడొక్కడే చిన్నోడు అయిపోయాడు కాబట్టి ఇంకా మొత్తం వాడితోనే అందరూ స్పెండింగ్ టైం అంతా వాడితోనే అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అసలు వాడితో పనే ఉండదు, నేను ఇంకా వదిలేస్తాను, ఫ్రీగా ఉంటాను. ఇంకా అమ్మ వాళ్ళే చూసుకుంటారు, తమ్ముడు వాళ్ళే వాడిని. నేను ఓన్లీ హ్యావింగ్ ఫన్.
అండ్ హ్యావ్ ఏ స్మాల్ లుక్ హియర్. శీతల దగ్గరికి తీసుకెళ్ళిన ప్రసాదం అన్నమాట ఇది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఏ మూలాన ఉన్నా కూడా మన ట్రెడిషనల్ అయితే ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మనకు తెలియకపోతే మన వాళ్ళ దగ్గర చూసి తెలుసుకొనైనా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ దీస్ ఆర్ ద మా బంజారా ఐటమ్స్ అన్నమాట. మేము ఏ ఫెస్టివల్కైనా మా బంజారా ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాము. అండ్ ఇక్కడ నేనైతే స్మాల్ ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నాను, జస్ట్ అట్లా క్యాజువల్గా వీడియో కోసం మాత్రమే. అండ్ వాళ్ళైతే అక్కడికి వెళ్తున్నారు, నేనైతే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళు వెళ్ళొచ్చేలోపు నేనైతే న్యాప్ తీసుకున్నా. ఆఫ్టర్ దట్ పాపం వర్షి ఫుల్ డే అసలు పడుకోలేదు, చాలా టైర్డ్ ఫీల్ అయ్యాడు పాపం. వచ్చి రాగానే పాలు తాగేసి వాడైతే న్యాప్ తీసుకున్నాడు. ఇంకా అక్కడ నుంచి అమ్మ వాళ్ళు అందరూ వచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ జస్ట్ చిల్ రిలాక్స్ మూడ్ అనమాట. సో మేమైతే టీ తాగాము జస్ట్ ఫర్ రిలాక్సేషన్. అండ్ ఫెస్టివల్ అంటే కంపల్సరీగా ఉండాల్సిందే కదా. తెలంగాణలో అయితే మెయిన్ కళ్ళు, చుక్క ముక్క అంటారు కదా, అదనమాట. ఇక్కడ నేను మా చిన్న తమ్ముడు అయితే వర్క్స్ షేర్ చేసుకుంటున్నాం. అండ్ ఈరోజు నేనైతే ఫెస్టివల్ వైబ్స్ని చాలా ఎంజాయ్ చేశాను మా ఇంట్లో. అండ్ ఈరోజు చాలా తొందరగా గడిచిపోయింది అనిపించింది. అండ్ సో మెనీ మెమరీస్ ఆర్ క్రియేటెడ్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. అండ్ మీరు కూడా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. రజిత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ హియర్ హ్యావ్ ఏ స్మాల్ లుక్. ఫెస్టివల్ స్పెషల్ మా ఇంట్లో ఏంటంటే చికెన్, రైస్ అండ్ జొన్న రొట్టెలు అండ్ పూరి అండ్ బంజారా స్పెషల్ సోరన్. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.